నమస్తే. ప్రజెంట్ మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు. మాట్లాడదాం ఒకసారి. అక్క, కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు బండి భగీరథ్ పైన పోక్సో యాక్ట్ మీద కేసు నమోదైంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రజాప్రతినిధిగా తన పిల్లలు ఇలాంటి వివాదంలో చిక్కుకోవడం అన్నది సిగ్గుచేటు. సో చిక్కుకోవడం అని అనను కానీ అది వాంటెడ్ గా జరిగిందా లేదంటే అన్వాంటెడ్ గా ఏదైనా జరిగిందా అనే దాంట్లో కొంత ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరో తెలియని ఒక వ్యక్తి గురించి మనం ఆరోపణలు చేసినామని అంటే కొంచెం సొసైటీలో ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి సెంట్రల్ హోమ్ సహాయ మినిస్టర్ గా పనిచేస్తున్నటువంటి బండి సంజయ్ మరి గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి లీడర్, మరి తన పిల్లలు పెరిగినటువంటి సంస్కృతి, తను పెరిగినటువంటి విధానము, పద్ధతి, వీటి పట్ల కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉండింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ తను ఒక ప్రజాప్రతినిధి కాబట్టి ఓపెన్ గా తనే బయటకు వచ్చి తన కొడుకుతో ఏం జరిగిందనేది తెలుసుకొని తను మాట్లాడుంటే ఇది ఇంతగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి తనకి ఇంత మానసిక క్షోభ అనేది ఉండకపోయిందేమో నాకు అనిపించింది. సో మనం ప్రజలకి సమస్య వచ్చినప్పుడు ఎక్కడైనా అత్యాచారాలు జరిగినా, ఏదైనా ఇష్యూ జరిగినా, సో ఇదే భారతీయ జనతా పార్టీ గతంలో మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడైనా అది జరిగిపోయిందంటే దాన్ని పెద్ద ఎత్తున చాలా గాయ గత్తర చేసి మాట్లాడినారు. కాబట్టి డెఫినెట్ గా అవకాశం కోసం ఎదురు చూస్తారు. పొలిటికల్ పార్టీ వచ్చినప్పుడు ఇవాళ బీఆర్ఎస్ ప్యూర్లీ గా చాలా ఎక్కువగా తనని డ్యామేజ్ చేయడం కోసం పనిచేస్తున్నట్టుగా మనకు కనబడుతుంది ఇక్కడ. సో అంటే ఎవరేమైనప్పటికీ కూడా తను మైనరా మేజరా సెకండరీ విషయం అయినప్పటికీ కూడా ఒక మహిళ బయటకు వచ్చి ఆ అమ్మాయి నన్ను ఇలా చేశారు అని తను చెప్పడము అనేది ఎవరు కూడా తన యొక్క పరును తను తీసుకోవాలని ఏ ఆడబిడ్డ కూడా అనుకోదు. మరి అది జరిగిందంటే ఎందుకు ఇంత దూరం వచ్చిందన్నది కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అయితే నేను ఇందాక ఒక వీడియో చూస్తున్నాను. దాంట్లో ఏముంది అంటే వాళ్ళు ఇచ్చినటువంటి కాపీలో అక్టోబర్ లో తనని ఫస్ట్ టైం ఫిజికల్ గా నన్ను చేయడం కోసం అది చేశారని, తర్వాత మళ్ళీ నవంబర్ లో, మళ్ళీ అగైన్ నవంబర్ లో, సో ఇలా కొంచెం డిఫరెంట్ గా వాళ్ళు ఇచ్చున్నారు. సో ఒకసారి నీకు అతనితో నీకు ప్రమాదం ఉందని తెలిసినప్పుడు, అది అక్టోబర్ లో జరిగిందని తెలిసినప్పుడు మళ్ళీ నవంబర్ డిసెంబర్ లో మళ్ళీ ఎందుకు ఆ పరిస్థితి తెచ్చుకున్నారు? ఫామ్ హౌస్ కి వెళ్ళామంటే మిమ్మల్ని ఎవరు ఎత్తుకోపోరు కదా. ఫామ్ హౌస్ కి వెళ్ళామంటే మీన్స్ మీ ఇష్టంతో వెయ్యుంటారా, ఇంకో రకంగా ఏం జరిగిందన్నది కూడా అన్ని తేలాల్సినటువంటి అవసరం ఉంది. సో నాకు అది చూసిన దాన్ని బట్టి చూస్తే ఇక్కడ సంథింగ్ ఏదో ఫిషీ లాగా కూడా కనబడుతుంది. మోర్ ఓవర్ ఆ పిల్లోడు కొంత అరగంట గా కనబడుతున్నాడు. సో కాబట్టి పిల్లలు ఏమంటారు, మా పంతులు బిడ్డ పరమసుంట అన్నట్టుగా ఇవాళ ప్రజాప్రతినిధుల పిల్లలు ఈ రకమైనవి చేస్తే మనం ఏం మెసేజ్ ఇస్తాం బయటకి? కాబట్టి వాళ్ళ పేరెంట్స్ కూడా పిల్లలని చాలా కేర్ఫుల్ గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. మనం 10 మందికి చెప్పేవాళ్ళు. నేను అది హనీ ట్రాప్ అయితే నాకు అనిపించట్లే. సో భారతీయ జనతా పార్టీ వాళ్ళు ముందుగానే మేల్కొని దీని హనీ ట్రాప్ అనే లైన్ లో ముందుకు తీసుకెళ్లారు. బట్ అది హనీ ట్రాప్ లాకైతే అనిపించట్లే. వాళ్ళు రాసిన దాని ప్రకారంగా నువ్వు బేస్ చేస్తే అక్టోబర్ లో అయ్యింది, నవంబర్ డిసెంబర్ లో కూడా మళ్ళీ జరుగుతుంది అని అంటే నిజంగానే హనీ ట్రాప్ లో చిక్కుకునేవాడు అయ్యి ఉంటే మరి తర్వాత ఎందుకు వెళ్ళాడు? అది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. సో వాళ్ళతో 100% అందులో దీంతో పాటు ఏంటంటే డిసెంబర్ అంతకుముందు వాళ్ళు ఎక్కడ విహారయాత్రలకు వెళ్ళినట్టుగా, టెంపుల్స్ కి వెళ్ళినట్టుగా కూడా మనం చూస్తున్నాం. సో మీడియాలో వచ్చిందా మనం చూస్తున్నటువంటి నా బేస్ లో చెప్పాల్సిన పద్ధతి. కాబట్టి ఏదేమైనా ఇది సరైన పద్ధతి కాదు. దీనిని ఇంకింత ఎక్కువగా అలానే వదిలేసినట్లయితే డామేజ్ అయ్యే పరిస్థితి ఉంది తన యొక్క పొలిటికల్ కెరియర్. కాబట్టి ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి అనుకున్న ఒక కామన్ మ్యాన్ లాగా నువ్వు ఈ స్థాయికి ఎదిగినప్పుడు డెఫినెట్ గా దాని పట్ల తను స్పందించి దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యత. ఏమన్నారనంటే ఆయన పొలిటికల్ కెరియర్ కి డామేజ్ అవుతుందని అన్నారు. కానీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఏం చెప్తున్నారంటే బండి సంజయ్ కుని ఈ అంశానికి సంబంధం లేదని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. నిజంగానే సంబంధం లేదా వాళ్ళ కొడుకు విషయానికి సంబంధించి? తప్పు అది. ఇప్పుడు ఎవరు కూడా ఆ రకంగా చెప్పడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేసీఆర్ చెప్తాను. కేసీఆర్ గారు కూతురుగా ఆమె లిక్కర్ దందా చేసినప్పుడు ఏం చేశారు అందరూ? బీఆర్ఎస్ పార్టీకి అదంతా అంటగట్టి చూపించినారు కదా. తన బిడ్డ జైలుకు పోయినప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళంతా అంటగట్టినారు కదా. కాబట్టి నేనేమంటానంటే మనం దాన్ని అలా కంపారిజన్ చేయడానికి లేదు. సో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ గారు చేసినటువంటి దానిని మీరు నిజాయితీగా హిందుత్వ పైన చాలా సార్లు మీరు మీకు కష్టం వచ్చినప్పుడల్లా ఆ కార్డు ప్లే చేస్తారు కదా. మరి ఆ పిల్ల కూడా ఉమెన్ ఒక హిందువే. సో అక్కడ ముస్లిం కాదు, మైనారిటీ కాదు కదా, ఏ క్యాస్ట్ అనే దానికి. బట్ అలా ఒక హిందూ అమ్మాయిగా జరిగినప్పుడు తను బయటకు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఏం జరగబోతుంది, అసలు విషయం ఏంటి అని పూర్వ జరిగినటువంటి వాటి పట్ల పార్టీ ప్రెసిడెంట్ గా రామచంద్ర గారు తెలుసుకుని ఉండాలి. అది వదిలేసి వాళ్ళు ముందుగానే పసిగట్టి దీన్ని ఏమనుకున్న డ్యామేజ్ అవుతుంది కాబట్టి హనీ ట్రాప్ అని ఫస్ట్ ఒక లీక్ వదిలేశారు. రెండోసారి ఇప్పుడు దానిని ఇంకొంచెం డ్యామేజ్ కాకుండా చూసుకోవడం కోసము ఇది తనకు సంబంధం లేదు,
కుటుంబానికి సంబంధించినటువంటి విషయము. సో అది కుటుంబానికి ఈయనకి ఇలాంటి లేదంటే అది కాదు కదా, తను ఎవరు, తన కొడుకు కదా. తన కొడుకు అన్నప్పుడు డెఫినెట్ ఎవరైనా ఏమంటాము, తన తల్లిదండ్రులను బట్టే తన పిల్లలు ఉంటారు, తను ఎలా దాన్ని పెంచారు అని మాట్లాడతారు ఎవరైనా. సో వాళ్ళ మదర్ ఆమె ఒక ఎంప్లాయీ, ఇదిలో గ్రౌండ్ స్థాయి నుంచి వచ్చినటువంటి లీడరు. మరి అలాంటప్పుడు మన పిల్లలు ఒక కామన్ మ్యాన్ గా ఎదిగినటువంటి మన పిల్లలు ఆ రకమైనటువంటి లావిషస్ లైఫ్ లో పవర్ రాగానే పవర్ మిస్యూజ్ చేసే విధంగా బిహేవ్ చేస్తారంటే అది బండి సంజయ్ యాక్సెప్ట్ చేస్తాడా? చేయడు కదా. కాబట్టి జరిగినటువంటి దానిని సరే తప్పు జరిగి ఉండొచ్చు, జరిగినటువంటి తప్పును ఎట్లా సర్దిద్దుకునే ప్రయత్నం యాజ్ ప్రజాప్రతినిధిగా నువ్వు చేయాల్సిన అవసరం ఉంది. తప్పు అయితే నీ కొడుకు తప్పు చేయకపోతే మరి అంత క్లోజ్డ్ గా ఉన్నట్టుగా విజువల్స్ గానీ వాళ్ళ కంప్లైంట్ గానీ కదా అవన్నీ ఉన్నాయి. అంటే ఏమంటానంటే నిప్పులేంది పొగరాదు, ఎక్కడో అంత జరిగింది. చప్పుడు కూడా ఒక చేతితో కొట్ట చప్పుడు రాదు, రెండు చేతులు కొట్ట చప్పుడేస్తుంది కదా. కాబట్టి మరి అలాంటప్పుడు జరిగిన దాంట్లో ఎవరిది ఏముందనే దానికి నిన్న ముఖ్యమంత్రి గారు కూడా పూర్తిగా తను ఇమీడియట్ గా దీనికి ఒక కమిటీ వేసేసి ఎంక్వైరీ చేయండి అని చెప్పి డీజీపీ గారు కూడా చేశారు. కేసు ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎందుకు ఇంత టైం తీసుకున్నారు, ఇమీడియట్ గా దీన్ని చెయ్యండి, షార్ట్అవుట్ చేయండి అని కూడా చెప్పడం జరిగింది. సో మనం జనరల్ గా ఎవరైనా కూడా ఏంటంటే తన సెంట్రల్ హోం సహాయ మంత్రిగా ఉన్నాడు కాబట్టి తన యొక్క అంటే ఒకసారి డామేజ్ అయి బయటికి వెళ్ళిపోయినాక నువ్వు దాన్ని ఎంత సర్దిద్దినా కూడా సెట్ అయ్యే పరిస్థితి ఉండదు. కాబట్టి కాకుండా ముందే మనం ఏం చేయాలి, అదే చెప్తాం కదా, ఏమంటారు బెటర్ దాన్ క్యూర్ అనేది మాట్లాడతాం కదా, దానికన్నా ముందు మనం ఏం చేస్తాం అనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సరి అయిన పద్ధతి కాదు. తెలంగాణ సమాజం ఎప్పుడూ కూడా అమ్మాయిల అత్యాచారాలు గాని, మహిళల పట్ల జరిగేటువంటి వికృత చేష్టలు గాని, ప్రజాపాలన ఎప్పుడూ కూడా దాన్ని సహించదు. 100% జరిగినటువంటి దాని పట్ల ఎంక్వైరీ పూర్తిగా చేసి నీళ్ళకి నీళ్లు పాలకు పాలు తేల్చేటువంటి పరిస్థితి. నేను రాజకీయ కోణంలో లబ్ధి పొందాలని కొద్ది మంది చాలా తారాసపడుతున్నారు నిన్నటి నుంచి. ఎక్కడ చూసినా అదే పెద్ద అలా గతంలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దిశ ఇన్సిడెంట్ జరిగింది. చిన్న పిల్ల పసిగుడ్డు వరంగల్ లో తను పొట్టలో అంటుకోబెట్టుకుంటే ఆ పాపను తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఆనాడు ఈ సోకాళ్ళు మహిళలను ఎడబండుకున్నారు. ఎందుకు మాట్లాడలే ఆ రోజు? ఇవాళ మాట్లాడుతున్నారంటే మీరు రాజకీయంగా నిన్న వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మహిళా నాయకురాలు చెప్పారు, దిశ ఎన్కౌంటర్ చేయించినాం మా ప్రభుత్వ హయాంలో, ఎంతో మంది మహిళలకు అండగా నిలిచినాం, ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే వెంటనే యాక్షన్ తీసుకున్నాం, ఇవాళ ఎందుకు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తున్నట్లుందని చెప్పి అలా సార్ ఎక్కడన్నా పోయిందా చెప్పమనండి. అలా సారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఎన్నడన్నా ఏ ఇన్సిడెంట్ కి వెళ్ళినారా? అంతెందుకు మీ పార్టీలో ఉన్నటువంటి మహిళా మంత్రులు గాని, మీ పార్టీలో ఆనాడున్న కవితమ్మ గాని ఒక దిశ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా అది పెద్ద సీరియస్ మ్యాటర్ అయ్యి గగ్గోలు పెట్టి మొత్తుకుంటే కనీసం ఆ అమ్మాయి విషయం పట్ల కుటుంబాన్ని కూడా మీరు పరామర్శించడానికి వెళ్ళలేదు. మీకు సిగ్గు అనిపిస్తలేదమ్మా మీరు దానిని వెనకేసుకురావడానికి? మీ హయాంలో అత్యధికంగా అత్యాచారాలు జరిగినాయి, అత్యధికంగా మానభంగాలు జరిగినాయి, అత్యధికంగా ఉమెన్ ట్రాఫికింగ్ జరిగింది. ఇవన్నీ విషయాలు మీ 10 సంవత్సరాల్లో జరిగినాయి. అప్పుడు మరి ఏడబండుకున్నారు మీరంతా? ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు రేష్ కంపల్లాగా అందరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు, ఒకరికొకరు పోతే దొరకదు అని చెప్పేసి సోషల్ మీడియా వేదికగా ఇష్టం వచ్చినట్టుగా అవాకులు చవాకులు వెలుస్తున్నారు. ప్రతి ఉమెన్ కూడా మదరే, అది గుర్తుపెట్టుకోండి. ప్రతి ఉమెన్ కూడా మదరే. ఒకరి గురించి మనం మాట్లాడేటప్పుడు చాలా ఆచితూచి మాట్లాడాలి. జరిగేటువంటి అంశాల పట్ల ఈ సొసైటీని అవేర్ చేసే విధంగా ఉండాలి తప్ప భయభ్రాంతులకు గురి చేసే విధంగా ఉండరాదు. ఇది ఏ ప్రజాప్రతినిధి అయినా ఈ సొసైటీలో ఒక యాక్టివ్ గా ఉండాలనుకున్నటువంటి ఎవరైనా కూడా ఇవి ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కానీ అధికారం ఉన్న నాడు నేను సప్పగా వండుకుంటా, అధికారం అయిన తర్వాత ఇవాళ ఏం జరిగినా దాని గురించి నేను పొద్దున్న లేసి రచ్చ చేస్తా అంటే అది సరైనది కాదు. బీజేపీలో ఉన్న మహిళలు కూడా నిన్న మొన్న చాలా మాట్లాడినారు. వాళ్ళు కూడా ఆలోచించుకోవాలా, జరిగింది ఏముంది, దీని పట్ల ఏంటి అనేది మాట్లాడాలా. రకరకాల ఇందాక చూసాను నిబంధనలుగా ఎవరికి నచ్చిన విషయాలు వాళ్ళు మాట్లాడు, అది సరైనది కాదు. పార్టీ కూడా అంటే ప్రజలు ఎప్పుడు ఇలాంటి విషయాలను రిసీవ్ చేసుకోవాలనుకోరు. ప్రజలు ఎప్పుడు ఇలాంటి పాలిటిక్స్ ఉన్న ప్రజలు కోరుకోరు. సో మనం ఉన్నది ఎందుకు, మన బాధ్యత ఏంటి అది తెలుసుకొని మసలితే మంచిది. ఫైనల్ గా బండి సంజయ్ రాజీనామా చేయాలని చెప్పేసి చర్చ జరుగుతుంది. అవసరమా ఇందులో రాజీనామా చేయాల్సిన? అంటే నిజంగానే తన కొడుకు తప్పు చేసినప్పుడు తనలో అందులో భాగం ఉంటే డెఫినెట్ గా ఆయనకైనా దానిని పదవిని వదులుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంటది. ఎందుకంటే దానికి ఆయన బాధ్యత వహించాల్సిన ఒక తండ్రిగా ఒక ప్రజాప్రతిని పక్కన పెడితే ఒక తండ్రిగా నీ కొడుకు ఒక ఆడబిడ్డ పైన చేసినటువంటి దానిని అది ప్రూవ్ అని తేలితే తన యొక్క బాధ్యత తను నిర్వర్తించాలని మాత్రం తెలియజేస్తున్నా. అన్నింటికన్నా ఇంపార్టెంట్ దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే జరిగినటువంటిది ఏం జరిగింది అన్నదాన్ని తన కొడుకును తీసుకొచ్చి బండి సంజయ్ గారు ఓపెన్ గా మీడియా ముందు చెప్పుకున్నట్లయితే ఆటోమేటిక్ గా ఎవరు ఏమి చేశారన్నది తేలిపోతుంది. అవన్నీ వదిలేసి మీరు ఇలా ముభావంగా ఉండడం ద్వారా ఎవరికి నచ్చిన వాళ్ళు ఊహించుకుంటారు. సోషల్ మీడియాకి అడ్డు అదుపు లేదు, ఎవరికి నచ్చింది వాడు మాట్లాడుకుంటాడు. కాబట్టి వీటానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన బాధ్యత తన పైన.